ఢిల్లీలో కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కొత్త ఈవీ పాలసీని తీసుకొస్తున్నారు. 2027 జనవరి 1వ తేదీ నుంచి ఎలక్ట్రిక్ 3 వీలర్ల రిజిస్ట్రేషన్ కి మాత్రమే అనుమతి ఉంటుంది. 2 వీలర్స్ ని తర్వాత ఆ జాబితాలోకి తీసుకొస్తారు. ఢిల్లీ కాలుష్య నివారణకు కీలక చర్యలు చేపట్టారు. ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మొగ్గు చూపేలా కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఎలక్ట్రికల్ వెహికల్ ముసాయిదా పాలసీ 2026-30ని ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసింది. 2027 జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ 3 వీలర్ రిజిస్ట్రేషన్ కు మాత్రమే అనుమతి ఉంటుంది. 2 వీలర్స్ ను తర్వాత ఆ జాబితాలోకి తీసుకొస్తారు. ఏప్రిల్ 1, 2028 నుంచి ఎలక్ట్రిక్ మోడల్స్ రిజిస్ట్రేషన్ ను మాత్రమే అనుమతిస్తారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను ఢిల్లీలో క్రమంగా తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. ప్రజలను ఈవీ కొనుగోలు వైపు మళ్లించేందుకు ప్రోత్సాహకాలను ఢిల్లీ రవాణా శాఖ కీలక ప్రతిపాదనలు ఈవీల్లోకి మారితే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. 2.25 లక్షల విలువైన 2 వీలర్ కొంటే 1 కిలోవాట్ అవర్ కు 10,000 నుంచి 30,000 వరకు ప్రోత్సాహకం అందనుంది. 3 వీలర్ ఈవీలకు తొలి ఏడాది 50,000 లభిస్తాయి. క్రమంగా ఆ మొత్తం తగ్గుతూ వస్తుంది. కొత్త ఈవీ పాలసీపై అభిప్రాయ సేకరణ కోసం 30 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత తుది రూపు ఇవ్వనున్నారు. చలికాలంలో ఢిల్లీ కాలుష్య కొరల్లో చిక్కుకుపోతుంది. దాంతో అక్కడి ప్రజలు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకే కొత్త ఈవీ పాలసీని ఆవిష్కరిస్తున్నారు.